సభకు జయభీములు. జోహార్ ప్రజాకవి లోకకవి డాక్టర్ అందశ్రీ గారికి జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ. థ్యాంక్ యూ మిత్రులారా. అందశ్రీ గారు ప్రజా వాగ్గేయకారులుగా తెలంగాణ సమాజానికి సుపరిచితులు. మిగిలిన వాగ్గేయకారులకు అందశ్రీ గారికి ఉన్న ఒక చిన్నది కాదు పెద్ద తేడా ఏంటంటే, ఆయన చదువుకోకుండా, బడికి వెళ్లకుండా, అక్షరాలు నేర్వకుండా పశువుల కాపరిగా ఆయన జీవితాన్ని ప్రారంభించి పాటలు అల్లేటటువంటి సంస్కృతి, తెలంగాణలో పాటలు అల్లేటటువంటి సంస్కృతి మన పల్లెల్లో అమ్మలక్కలకి ఉంటుంది. ఆ అల్లిక వారసత్వానికి సంబంధించిన వాడు అందశ్రీ. అట్లా మొదట పల్లెకు సంబంధించిన పాటలు రాస్తూ, పల్లె మీద పాటలు పాడుతూ ఆయన ప్రస్థానం మొదలైంది. చిన్నతనంలో చాలా పేదరికాన్ని చూసి, చాలా కష్టాలు పడి, చాలా అవమానాలు పడి ఆయన జీవితాన్ని కొనసాగించిండు. ఆయన గొప్పతనం ఏంటంటే, ఎక్కడ కూడా తనలో ఉన్నటువంటి కళను కోల్పోకుండా కాపాడుకోవడము అనేటటువంటి విషయము, అది నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఆయన తోటి కళాకారులు చాలామంది ఎక్కడో ఆగిపోయారు, వాళ్ళ ఊర్లోనో వాళ్ళ జిల్లాలోనో మొదలైనటువంటి వాళ్ళు. కానీ అందశ్రీ మాత్రం పాటకే తన జీవితాన్ని అంకితం చేయాలి అని చెప్పేసి అనుకోవడము ఎక్కడ లభించి ఉంటుందంటే, నా అంచనా, నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పాట మీద పిహెచ్డి చేసినటువంటి వాడిగా ఈ కళాకారులందరి, అంటే సిద్ధారెడ్డి సార్ పాటలు కావచ్చు, గద్దరన్న పాటలు కావచ్చు, గూడ అంజన్న, గోరెడ్డి వెంకన్న, జయరాజన్న, మిత్ర, వీళ్ళందరి పాటలు, నిసారన్న దాకా వీళ్ళందరి పాటల్ని నేను పిహెచ్డి చేసి ఉన్నా కాబట్టి నాకు నా అంచనా ఏంటంటే, ఆయన బిరుదురాజు రామరాజు గారి ఇల్లు కట్టడానికి ఒక కూలీగా వెళ్ళినప్పుడు పాటలు పాడుతుంటే, ఈ పాటలు నీకు ఎట్లొచ్చు అంటే, నేను అల్లుతను అంటే, పాటలు రాయకుండా అల్లేటటువంటి ఆ కళను చూసి నీకు చదువు వచ్చా అంటే, రాదు అంటే, నేను చదువు నేర్పిస్తా అని చెప్పేసి బిరుదురాజు రామరాజు గారు ఆయనకి చదువు నేర్పించి, ఆ తర్వాత సాహిత్యాన్ని పరిచయం చేయడం. పెద్దలు బిఎస్ రాములు సార్ ఉన్నారు సభలో. అందశ్రీ యొక్క గొప్పతనాన్ని వారు ఏమని చెప్తారంటే, చాలా అలవోకగా ఆయన ప్రాచీన కవిత్వాన్ని కూడా విశ్లేషించి పద్యాలను పాడి మంత్రముగ్ధులను చేయగలిగేటటువంటి నైపుణ్యము ఆయనకి ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. మరి అట్లాంటి అందశ్రీ గారు ఒక పతాక స్థాయికి ఎట్లా చేరిండ్లు అంటే, సరే మధ్యలో ఆయన శృంగేరి పీఠానికి వెళ్ళి అక్కడ శంకర మహారాజుని కలిసి కొంత ఆధ్యాత్మికత వైపు వెళ్ళినప్పటికీ తెలంగాణ ఉద్యమం అనేది అందశ్రీని గడప గడపకి చేర్చింది. ఆయన పాటలు, ఆయన మాటలు, ఆయన ప్రదర్శన ఏదైతే ఉంటుందో, ఆయన పాట పాడే విధానంలో కూడా ఒక వైవిధ్యం ఉంటుంది. మిగిలిన కళాకారులకి అందశ్రీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన పాటని ఒళ్ళంతా పూనకమై ఆయన పాట పాడితే ఆ పాట ఆయనని ఆవహించిందా అనేటట్టుగా ఉండేది. అంత గొప్ప ప్రదర్శన, అంత అద్భుతంగా పాటని ఎక్కుపెట్టేవాడు. ఒక రకంగా చెప్పాలంటే పాటని ప్రయోగించేవాడు. ఒక యుద్ధంలో సైనికుడు ఎట్లయితే ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తాడో, అట్లా అందశ్రీ గారు ఆ పాటల్ని ప్రయోగించి జనం నోళ్ళల్లో నానేటటువంటి గొప్ప గొప్ప పాటలు రాసిండు. అందశ్రీ గారి పాటల్లో రెండు రకాలైనటువంటి భాష ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ భాష గురించి సిద్ధారెడ్డి సార్ మాట్లాడతారు. ఆయన భాష విషయంలో రెండు రకాలుగా, ఒకటేమో అచ్చమైన తెలంగాణ జానపదానికి సంబంధించినటువంటి భాషని ప్రయోగించిన వైవిధ్యం ఒకవైపు ఉంటే, ఆయనకి పండితుల వల్ల, ఈ పాండిత్య సహచర్యం వల్ల అబ్బినటువంటి గ్రాంధిక భాష కూడా ఆయన పాటల్లో చాలా వరకు మనకు కనబడుతుంది. చాలా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జన నినాదమై జే గంటలు మోగించాలి, జై భోలో తెలంగాణ గలగర్జనలా జడివానా అని వాడేటోడు ఆయన. ఆ సాహిత్యము, ఆ పదాల పొందిక, అది మిగిలిన తెలంగాణ కవులల్లో మనం చూడలేం. తెలంగాణ పాట కవులల్లో, ఎస్పెషల్లీ ప్రజా ఉద్యమాల్లోకి వెళ్ళి వచ్చిన పాట కవులల్లో చాలా సింపుల్ లాంగ్వేజ్ మాత్రమే ఉండేది తప్ప, ఒక్క అందశ్రీలోనే ఆ రకమైనటువంటి ఒక ప్రయోగం చాలా స్పష్టంగా ఉండేది. మరి అట్లాంటి అందశ్రీ పశువుల కాపరిగా మొదలయ్యి తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతం అందించినందుకు గట్టిగా చప్పట్లతోటి మనం ఆయనకి నివాళి అర్పిద్దాం. అట్లాంటి ఒక గొప్ప
వాగ్గేయకారుడిగా మనం అందశ్రీని చూడాల్సి ఉంటుంది. ఆయన రాసిన పాటల్లో దేనికదే చాలా గొప్పది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అని పాడినటువంటి ఆయన రాసినటువంటి పాట ఇప్పటికీ ఎక్కడ అమానవీయ సంఘటన జరిగిన మీడియా బ్యాక్గ్రౌండ్లో వేసేటటువంటి పాట అదే పాటను వేస్తుంది. అట్లాగే గ్రామ దేవతల మీద చాలా ప్రేమతోటి ఆర్తితోటి కొమ్మ చెక్కితే బొమ్మరా అది కొలిసి మొక్కితే అమ్మరా అని చెప్పి రాసిండు. ఆ తర్వాత తెనుగోళ్ళ ఎల్లమ్మ ఏమాయే, తెలంగాణ పల్లెల్లో పండ్లు కాయలు అమ్ముకొని బతికేటటువంటి తెనుగోళ్ళ జీవితం మీద, ఆ ముదిరాజుల జీవితం మీద చాలా గొప్ప పాట తెనుగోళ్ళ ఎల్లమ్మ పాట. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కొట్టి వినండి. తెనుగోళ్ళ ఎల్లమ్మ ఏడాబాయే అనేటటువంటి పాట వందే మాతరం శ్రీనివాస్ గారు వాడిళ్ళు. అట్లాంటి గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి అందశ్రీ గారు తెలంగాణకి జాతీయ గీతాన్ని అందించి మరి ఆయన ఒక గుర్తింపు గౌరవానికి నోచుకుంటున్నటువంటి సమయంలోనే అనారోగ్య కారణం చేత అనుకోకుండా అకాల మరణం బారిన పడడం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. మరి అట్లాంటి అందశ్రీ గారి మీద ఆయన మరణానంతరం అనేక మంది వ్యాసాలు రాసిండ్రు. నేను సాక్షి పేపర్లో ఒక వ్యాసం రాసిన, బతుకుని గానం చేసినటువంటి కవి అందశ్రీ అని చెప్పి ఆయన అంత్యక్రియలు అయిపోకముందే సాక్షి పేపర్లో అచ్చయి ఉండే ఆర్టికల్. సో అట్లా చాలామంది నివాళులు అర్పించిండ్రు. ఆ నివాళి వ్యాసాలు ఈ పుస్తకం లోకకవి పుస్తకంలో ఒక 22 వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాలని తెలంగాణ పబ్లికేషన్స్ కోయ చంద్రమోహన్ గారు నా మిత్రులు వారు దాన్ని పబ్లిష్ చేయడము నిజంగా అందశ్రీ గారికి, అంటే తెలంగాణ చరిత్ర అంటేనే ఇక్కడ మా రమేష్ బాబు అన్న ఉన్నట్టున్నాడు. తెలంగాణ చరిత్ర అంతా కూడా కనుమరుగైపోయినటువంటి, అంటే చాలా వరకు విస్మరణకు నిర్లక్ష్యానికి ఉద్దేశపూరితంగా పట్టించుకున్నటువంటి తనానికి ఒక ప్రతీక అని తెలంగాణ ఉద్యమంలో మేమందరం అనుకున్నటువంటి ఒక సందర్భంలో ఇవాళ అందశ్రీ యొక్క గొప్పతనం ఏంది, అందశ్రీ యొక్క కృషి ఏంది అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి, తెలంగాణ యొక్క సాహిత్యం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఈ యొక్క పుస్తకం చాలా వరకు ఉపయోగపడుతుంది. మరి ఈ సభలో పెద్దలు నందిని సిద్ధారెడ్డి సారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. అట్లాగే ప్రధాన వక్తగా మా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు అన్న డాక్టర్ రఘు గారు, శ్రీరామోజు రగన్న కూడా వచ్చి ఉన్నారు. మరొక మా గురువు ఆత్మీయులు పెద్దలు మార్క్సిస్టు ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి భారతదేశంలో వర్గమే కాదు కులం ఉంది అని చెప్పేసి కమ్యూనిస్టులని కులం వైపు దారి చూపించినటువంటి గొప్ప మేధావి కామ్రేడ్ జీరాములు సారు ఉన్నారు ఇక్కడ. అట్లాగే సభలో తెలంగాణ చరిత్ర పరిశోధకులు మూయనటువంటి కనురెప్ప అన్న సంగిశెట్టి డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ప్రముఖ సాహిత్య విమర్శకులు నారాయణ శర్మ గారు ఉన్నారు. అక్క ఉషారాణి గారు ఉన్నారు. కవులు రచయితలు రాపోలు సత్యనారాయణ సారు, పెద్దలు అందరికీ కూడా మరొకసారి రామకృష్ణ గారికి, ఆర్కే గారికి, అందరికి కూడా మా జీడి సారన్నకి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి ముందుగా పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకుందాం. ఈ బుక్ ఫెయిర్లో పుస్తకాలు ఆవిష్కరించుకోవడం అంటే అది ఒక రన్నింగ్ పోటీ పెట్టినట్టు ఉంటుంది. టకా 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 మాట్లాడాలి, ధనా పోవాలి. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు బీసీ కమిషన్ తొలి చైర్మన్ మా గురువు గారు బిఎస్ రాములు సార్ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుందాం. రాజు మరణించే నొక తార రాలిపోయే, కవి మరణించే నొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములయందు సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అన్నాడు మహాకవి జాషువా, గుర్రం జాషువా. ఆయన అన్నట్టే ఇవాళ అందశ్రీ గారి పాట ఉన్నంత కాలం ఆయన సజీవంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను తగ్గించుకుంటూ ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన పెద్దలు ప్రముఖ కవి విమర్శకులు తెలంగాణ ధిక్కార పతాక డాక్టర్ నందిని సిద్ధారెడ్డి సార్ని, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ వారిని మాట్లాడాల్సిందిగా ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా సార్.